సూతుడు ఉత్సాహంతో మునులకిలా చెప్పసాగాడు. తపోధనులారా, దక్షయజ్ఞగాథను చెబుతున్నాను వినండి. ఒకప్పుడు దక్ష ప్రజాపతి కంఖల తీర్థంలో గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు. కనకల తీర్థంలో గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు. సర్వులను ఆహ్వానించాడు. అందరూ శివమాయామోహితులై ఋషులు, దేవతలు ఇంకా అనేక మంది భార్యాపిల్లలతో ఆనందంగా విచ్చేశారు. అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దధీచి, వ్యాసుడు, భారద్వాజుడు, గౌతముడు, పైలుడు, పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, కకపుడు, సితుడు, సుమంతుడు, త్రికుడు, కంకుడు మరియు వైశంపాయనాది మహర్షులు విచ్చేశారు. సర్వదేవగణాలు, లోకపాలురు, ఉపదేవగణాలు, దిక్పాలకులు మహోత్సాహంతో నిజవాహనారూఢులై ఏతించారు. సత్యలోకం నుండి బ్రహ్మను, వైకుంఠం నుండి విష్ణువును ప్రార్థించి గొప్ప ఆదరంతో తోడ్కొని వెళ్ళారు. సహస్రరూపుడైన అగ్ని స్వయంగా హవిర్భాగాలను స్వీకరించడానికి వచ్చాడు. సాక్షాత్తు సుందరాకారుడైన యజ్ఞపురుషుడు స్వయంగా ఉపస్థితుడయ్యాడు. విశ్వకర్మ తన నైపుణ్యం చేత అనేక దివ్య భవనాలను నిర్మించాడు. వచ్చిన వారందరికీ దక్షుడు వాటిలో నివాసాన్ని ఏర్పాటు చేశాడు. దిక్పాలకులు ఆయుధపాణులై ద్వారపాలక స్థానంలో నిలుచున్నారు. 18,000 మంది ఋత్విక్కులు హోమం చేశారు. 64,000 మంది దేవర్షులు ఉద్గాతృస్థానాలను అలంకరించారు. అంతే సంఖ్యలో అధ్వర్యులు, హోతలు ఉపస్థితులయ్యారు. విష్ణువు అధ్యక్ష స్థానంలోనూ, పితామహుడు బ్రహ్మస్థానంలోనూ ఉండి యజ్ఞాన్ని మహోత్సవంగా నడిపిస్తున్నారు. నారదాది ఋషులు, సప్తర్షులు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, ద్వాదశాదిత్యులు, నాగులు, ద్విజర్షులు, రాజర్షులు, దేవర్షులు, వసువులు, రాజులు, మంత్రులు వీరందరినీ వర్ణ చేశాడు దక్షుడు. దీక్షితుడై రక్షాబంధనోత్సవాన్ని నిర్వర్తించి స్వస్తి పుణ్యాహవాచనాన్ని చేసిన దక్షుడు భార్యతో కూడి మిక్కిలి ప్రకాశించాడు. దోషదర్శి అయిన దక్షుడు శంభుడు కపాలధారి గనుక యజ్ఞార్హత లేదని నిశ్చయించి సతీశంకరులను యజ్ఞానికి ఆహ్వానించలేదు. ఇంతలో శివభక్తుడైన దధీచి మహర్షి అక్కడ శంకరప్రభువు కనిపించకపోవడంతో ఉద్విగ్నుడై ఇలా అన్నాడు: ఓ దేవర్షి ప్రముఖులారా, నా మాటను వినండి. ఈ యజ్ఞ మహోత్సవానికి శంభుడెందుకు రాలేదు? మునులు, లోకపాలురు, సకల దేవతలు వచ్చారు కదా, శంభుడొక్కడే ఎందుకు రాలేదు? సుఖాలు, శుభాలు ఎవని వల్ల కలుగుతాయని వేద విధులు చెబుతున్నారో అట్టి శ్రీవర్ధనుడు, నీలకంఠుడు, పురాణ పురుషుడు అయిన శంకరుడు ఇక్కడెక్కడా కనిపించడం లేదే. ఓ దక్ష, ఎవరిని పొంది అమంగళాలు కూడా మంగళాలు అవుతాయో, తన 15 నేత్రాలతో చూచిన మాత్రాన సర్వము పవిత్రీకృతమవుతుందో అట్టి శివుణ్ణి వెంటనే విష్ణువు చేయగాని, విధాత చేయగాని ఆహ్వానింపచెయ్యి. సతీ సహితంగా సర్వప్రయత్నాలను చేసి సగౌరవంగా తోడ్కొని రండి. ఆయన రాకతో గాని ఈ యజ్ఞం పరిపూర్ణం కాబోదు. అపథ్య రోగికి ఔషధంలాగా దధీచి మాటలు దక్షుని బుద్ధికెక్కలేదు. ఆ సమయంలో మూఢబుద్ధి, క్రోధావిష్టుడు అయిన దక్షుడు చిరునవ్వును నటిస్తూ ఇలా అన్నాడు: ఓ దధీచి, జగత్తుకు విష్ణువే ఆధారం. సనాతన ధర్మం ఆయన యందే ప్రతిష్ఠితమై ఉన్నది. ఎవని యందు వేదాలు, యజ్ఞాలు, వివిధ కర్మలు, కర్మఫలాలు సర్వము ప్రతిష్ఠితమై ఉన్నాయో అట్టి విష్ణువు వచ్చాడు కదా. లోకపితామహుడైన ఈ విధాత వేదోపనిషత్ సర్వశాస్త్ర సమాకలితుడై ఇక్కడ సమాసీనుడయ్యాడు గదా. బృందారక సంసేవ్యమానుడై ఇంద్రుడు అక్కడ ఉపవిష్ఠుడయ్యాడు గదా. యజ్ఞానికి యోగ్యమైన వారు శాంతులు, సత్పాత్రులు, వేదార్థతత్వజ్ఞులు, దృఢవ్రతులు అయిన వీరందరూ వచ్చారు గదా. ఇక్కడ రుద్రునితో మనకేమి ప్రయోజనం? అతను కులగోత్రాలు, తల్లిదండ్రులు లేని ఏకాకి, శ్మశానవాసి, పిశాచాలకు ప్రభు. ఇక సతీ విషయం అంటావా? తండ్రిగారు గదా అని బ్రహ్మ ప్రేరేపించగా అతనికి కన్యనిచ్చాను. అంతే. ఇలాంటి మాటలు మరెప్పుడూ చెప్పకు, మరెక్కడా కూడా చెప్పకు. మీరందరూ కలిసి నా యజ్ఞాన్ని సఫలీకృతం చేసి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి.
దక్షుడి అజ్ఞానపు పలుకులకు చింతించి దధీచి శివుడు లేని ఈ యజ్ఞం అయజ్ఞంగా మారింది. భవిష్యత్తులో ఇక్కడ వినాశం జరగబోతున్నది అని చెప్పి అక్కడ నుంచి నిర్గమించాడు. అతని వెంట శివభక్తులంతా నడిచారు. అప్పుడు దక్షుడు వెకిలిగా నవ్వుతూ ఇలా అన్నాడు: శివప్రియుడైన దధీచి అట్టివారైన ఇతరులు ఈ అధ్వర ప్రాంగణం నుండి నిష్క్రమించారు. ఇది నాకు శుభం. మూర్ఖులను, మిథ్యావాదులను, వేదబాహ్యులను, దురాచారులను యజ్ఞకర్మలోకి రానీయకూడదు. మీరు ఈ యజ్ఞాన్ని సఫలం చేయండి. యజ్ఞాహుతులను ఇవ్వటం ప్రారంభించారు ఋషులు. మునులారా, అక్కడలా అధ్వరక్రియ నడుస్తూ ఉండగా ఇక్కడ హిమవత్ పర్వత ప్రాంత గంధమాదనగిరి మీద ధారాగృహంలో చెలికత్తెలతో జలక్రీడలాడుతూ సతీదేవి రోహిణీ సహితుడై చంద్రుడు దక్షయజ్ఞానికి వెళ్ళడాన్ని చూసింది. చూసి తన ప్రాణసఖి అయిన విజయను పిలిచి, ఈ రోహిణీ చంద్రులు ఎక్కడకు వెడుతున్నారో తెలుసుకోవలసిందిగా ఆజ్ఞాపించింది. వారి ద్వారా దక్షాధ్వర సంరంభ వార్తలను విన్న విజయ దుఃఖితురాలై ఆ వార్తను సతీదేవికి విన్నవించింది. సతీదేవి విస్మయాన్ని పొంది, కుమార్తె అయిన తనను తల్లిదండ్రులు ఎందుకు ఆహ్వానించలేదు అని మదనపడి యజ్ఞానికి వెళ్ళడానికి నిశ్చయించుకుని కొలువు కూటంలో సభ తీర్చి ఉన్న శంకరుని సమీపించింది. బహుగణాలతో, నంద్యాది మహావీరులతో, గణాధ్యక్షులతో పరివేష్టితుడై ఉన్న పరమేశ్వరుడు ఆదరాశ్చర్యాలతో సతిని ఇలా ప్రశ్నించాడు: దాక్షాయణి, విస్మయంతో సభామధ్యంలోకి రావడానికి కారణం చెప్పు. సతీదేవి ఇలా బదులు చెప్పింది: ప్రభు, నా తండ్రి అయిన దక్షుడు గొప్ప యజ్ఞం చేస్తున్నాడని విన్నాను. ఆ యజ్ఞానికి దేవతలు, ఋషులు అందరూ భార్యాసహితులై వెళ్ళారని కూడా విన్నాను. వెళ్ళడానికి మీకెందుకు ఇష్టం కాలేదు? మంచి హృదయం గల వారితో కలిసిమెలిసి ఉండటం ప్రీతిదాయకం గదా. కనుక స్వామి, మనమిద్దరం కలిసి వెడదాం. ప్రయాణానికి తగిన ఏర్పాట్లను చెయ్యండి. సర్వజ్ఞుడైన ఈశ్వరుడు సతీదేవి వచనాలను విని భవిష్యత్తును ఊహించి అనునయంతో ఇలా అన్నాడు: దాక్షాయణి, నీ తండ్రి యజ్ఞానికి వెళ్ళడం నాకు ఇష్టమే. కానీ నీ తండ్రి మనలను ఆహ్వానించలేదు. ఎవరైతే అనాహూతులై ఇతరుల గృహానికి వెళతారో వారు మరణ సదృశమైన దుఃఖాన్ని పొందుతారు. ఆహ్వానం లేకుండా వెళితే ఇంద్రుడైనా తేలికవుతాడు. ఇతరుల విషయం చెప్పేదేమున్నది? అందుకని నీ తండ్రి యజ్ఞానికి పిలవకుండా మనం వెళ్ళకూడదు. స్వజన నిందావచనాలచే కలిగేటంతటి దుఃఖం శత్రువు బాణఘాతం చేత కూడా కలుగదు. నీకు సత్యాన్ని చెప్పాను, తరువాత నీ ఇష్టం. పుట్టింటి మీది మమకారంతో సతీదేవి శంకరుని హితవును లెక్క చేయక ఇలా అన్నది: నాథ, మీ సన్నిధానంచే నా తండ్రి యజ్ఞం సఫలమవుతుంది. కుమార్తెనైన నన్నెందుకు ఆహ్వానించలేదో నా తండ్రి ముఖత వినాలనుకుంటున్నాను. అక్కడికొచ్చిన దేవతల, ఋషుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. అయినా పుట్టింటి వారి విషయంలో పిలిచారని పిలవలేదని పట్టింపులేముంటాయి? నీ యజ్ఞానికి వెళతాను, అనుమతించండి. సతీదేవి మాటలకు సర్వసాక్షి అయిన శంకరుడు సరే అని అనుమతించి మహారాజోపచారాలతో, అలంకారాలతో, ఛత్రచామరాది వస్త్రాభరణాలతో ఆమెను పుట్టింటికి పంపించాడు. నవరత్న స్థగిత సువర్ణాలంకృతమైన నందిని అధిష్ఠించింది సతి. శివాజ్ఞచే కుతూహలయుతులు, ప్రీతులు అయిన 60,000 రుద్రగణం ఆమె వెంట నడిచారు. ఆమె ప్రయాణంలో వామదేవగణం శివలీలా విలాసాన్ని గానం చేశారు. ప్రమథగణం ఆడారు. తండువు తాండవ నృత్యాన్ని చేస్తుంటే భృంగి తండువును అనుకరించి తను కూడా చేస్తూ మధ్య మధ్యలో చేతకాని వాని వలె పడిపోతూ లేస్తూ అందరికీ నవ్వులు పంచిపెట్టాడు. అందరూ భృంగిని అనుకరించారు. దాంతో నవ్వుల కోలాహలం మిన్నుముట్టింది. అలా మహాశోభాయమానంగా పయనించి పుట్టింటికి చేరుకున్నది సర్వమంగళ అయిన జగన్మాత. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.